అలానే మీరు ఈ లైఫ్, ఈ కంప్లీట్ ఈ జర్నీ ఏదైతే 2015 అనుకున్నారో, ఇప్పుడు దాదాపు 2025 అంటే ఈ 10 years ఆఫ్ జర్నీలో మీ లైఫ్లో బాగా నొప్పించిన సందర్భం ఏంటి? అది ఏదైనా ఉండొచ్చు, అది పర్సనల్గా కావచ్చు, మీ ప్రొఫెషనల్గా కావచ్చు, ఏదైనా కూడా మనసుకు నొప్పించిన సందర్భం. అంటే నాతో పాటు కొన్ని దగ్గరలో నా పేరెంట్స్కి ఫెలిసిటేషన్ చేశారన్న. సో అది చేసింది కూడా అమ్మ వర్క్ చేసే డిపార్ట్మెంట్లోనే అమ్మకి, నాన్న చేసే డిపార్ట్మెంట్లో నాన్నకి ఇలా చేయటం. అంటే చెప్తుంటారు కదా మా ఆఫీసర్లు ఇలా ఉన్నారు, ఆ ఆఫీసర్లు కూడా పిలిచి ఒక్కసారి మీ బాబుని తీసుకురావచ్చు కదమ్మా, ఒక్కసారి మీ బాబుతో మాట్లాడించమ్మా అని చెప్పడం, అమ్మ వాళ్ళ ఫేస్లో సేమ్ అలాగే ఆనందం చూశాను. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడైతే చదువుకున్న స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో అది ప్రిన్సిపాల్ గారు అయినా టీచర్స్ అయినా అమ్మ వాళ్ళతో అంటే కొంచెం కాంటాక్ట్స్ నేను మెయింటైన్ చేస్తానన్న. సో అలా అందరూ నేను ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి ఫోన్ అవైలబుల్ లేకపోతే ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళకి చెప్పడం, అవన్నీ గుర్తుండేవి అనమాట. ఆ స్కూల్ జర్నీ అయితే నాది చాలా బాగుండింది అనమాట. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి స్కూల్ జర్నీ అని, నేను మీది ఒక పిక్ చూశాను మీ ఇన్స్టాగ్రామ్లో, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ విత్ ఫ్రంట్ బెంచ్ అని చెప్పి. దాంట్లో ఎవరున్నారు అంటే ఆ కార్లో మీరు కూర్చో ఉన్నారు, పక్కన మన రత్నం ఇన్స్టిట్యూట్స్ కిషోర్ గారు ఉన్నారు కదా. అవునన్నా, కిషోర్ గారు అండ్ మీరు. మీకు మరి కిషోర్ గారు రత్నం ఇన్స్టిట్యూట్స్ అసలు ఎలా పరిచయం? అంటే ఏంటి? రత్నం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టూడెంట్ అన్నా నేను. ఓకే. సో అదే ఇన్స్టాలో పోస్ట్ ఉంటది అనమాట, బ్యాక్ బెంచ్ టు ఫ్రంట్ సీట్ అని. సో సార్తో అప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలవటానికి సారు నేను ఇద్దరం ఒకే కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. వెరీ గుడ్. సో ఆ జర్నీ అయితే చాలా స్పెషల్ జర్నీ అన్న. సార్తో అలా వెళ్ళటం, ఆ పోస్ట్ కూడా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. సో రత్నం స్కూల్లో నేను చదువుకున్నాను అనమాట. ఓకే. సో అప్పుడు ఆ స్టార్టింగ్ నేను చదువుకునే రోజుల్లో కూడా సార్కి ఇప్పటికీ చెప్తుంటాను నేను. ఎవరెస్ట్ ఎక్కువ వచ్చిన తర్వాత సార్ మీరు ఇలా చెప్పేవాళ్ళు, ఇలా ఇలా అనే చెప్పేవాళ్ళు, ఆ వర్డ్స్ సార్కి చెప్తున్నా ఇప్పటికీ సార్ నమ్మలేరు అనమాట. నీకు అలా గుర్తున్నాయా సూర్య అని చెప్పి ఇప్పటికీ నేను సార్ సజెషన్స్ తీసుకుంటానన్న. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు సార్కి ఫోన్ చేసి మాట్లాడితే చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్తారనమాట. అవన్నీ నేను నా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను. బట్ చాలా చాలా యూస్ అవుతున్నాయి నాకు అట్ ప్రెసెంట్ కూడా. సో అట్లాంటి డైరెక్టర్ అండర్ స్కూల్స్లో చదువుకోవటం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంతే కదా, ఆ అండర్ స్కూల్స్లో చదువుకొని డైరెక్టర్ గారితోనే పక్క సీట్లో కూర్చొని జర్నీ అంటే. ఎస్ అన్న. అండ్ అలానే ఇంకొక విషయం కూడా నాకు తెలిసింది, మీరు స్కూల్లో చదివేటప్పుడు మిమ్మల్ని పిలవక ముందు లేచి నిలబడే వాళ్ళంటే ఒక సందర్భంలో అది అంటే యాక్చువల్లీ ఆ స్కూల్స్లో అంతా నా జర్నీ అంతా మా ప్రైవేట్ స్కూల్స్లో జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఫీజులు ఉంటాయి. అవును. అమ్మ నాన్న చిన్న జాబ్సే కాబట్టి ముగ్గురిని చదివించాలి, ముగ్గురికి ఫీజులు కట్టాలి. ఆబ్వియస్లీ ఆ ఫీజుల విషయంలో మాత్రం అంటే క్లాస్లోకి ఎవరన్నా ఫీజు కట్టిన వాళ్ళు లిస్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు తెలుసు అనమాట, వాళ్ళు చదివే లోపల ఎందుకు లేట్ అని చెప్పి నేనే లేచి నిలబడిపోయి ఉండేవాడిని. నా పేరు ఎట్టా ఉంటుంది. సో నాకైతే ఎస్పెషల్లీ చెప్పాలంటే నేను ఆ ఫీజు కట్టని అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర నిల్చోబెడతారు కదన్న, అక్కడ నిల్చున్న దగ్గరే నేను గెస్ట్గా వెళ్ళి, చీఫ్ గెస్ట్గా వెళ్ళి అక్కడి నుంచే స్పీచ్ ఇచ్చున్నానన్న. అదే స్కూల్స్కి, వండర్ఫుల్, అదే స్కూల్స్కి, అదే కాలేజెస్కి. ఎక్కడైతే ఫీజు కట్టకుండా నిల్చున్న అబ్బాయిని బుచ్చి ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకున్నాను. ఓకే. అంటే 8th, 9th, 10th కిషోర్ సార్ దగ్గర. బుచ్చి ఆక్స్ఫర్డ్లో చదువుకునేటప్పుడు ఒక బాదం చెట్టు ఉండేది, ఆ బాదం చెట్టు కిందకి ఫీజులు కట్టలేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నేను అక్కడికి వచ్చిన తర్వాత సేమ్ నేను కిలిమంజారో క్లైమ్ చేసి వచ్చిన తర్వాత అదే చెట్టు కింద స్టేజ్ కట్టి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అన్నీ చేసింది. అది కూడా చాలా. అప్పుడు చెప్పారా మీరు ఆ క్రౌడ్లో ఇదే బాదం చెట్టు కింద ఒకప్పుడు
చెప్పానన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో చెప్పున్నాను. అంటే అది ది బెస్ట్ అన్నమాట. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ తోటే చెప్తుంటాను. ఫీజు కట్టలేని స్థాయి నుంచి నేను చీఫ్ గెస్ట్ గా వచ్చే స్థాయికి ఎదిగానంటే నేను పడ్డ కష్టం. ఉన్నట్టు అట్ ద సేమ్ టైం వన్స్ కాలేజీ లైఫ్ అయిపోతుందంటే వాట్ ఈస్ నెక్స్ట్. నేనైతే ఇప్పుడు కూడా చెప్తానన్నా, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకైతే ఇన్స్పిరేషన్ కాదు. ఎవరైతే లాస్ట్ ర్యాంక్ వస్తుందో, ఎవరైతే లాస్ట్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అని 100% చెప్పగలను. అదే ఈ యాక్చువల్గా ఏంటి అంటే చాలా మంది మైండ్ సెట్, ఈరోజు చాలామంది పేరెంట్స్ సైకాలజిస్ట్గా చాలామంది కెరీర్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మా టీనేజ్ పిల్లలు మాట్లాడాలంటే వాళ్ళ సైడ్ నుంచి నేను ఏం వింటానంటే, సార్ చదువుకోకపోతే వీడు దేనికి పనికి రాకుండా పోతాడు సార్, చదువుకోకపోతే వీడి లైఫ్లో ఏం అచీవ్ చేయలేడు సార్ అని చెప్పి, చదువు లేకపోతే నీ లైఫ్లో నువ్వు ఏమీ అచీవ్ చేయలేవు అనే విధంగా ఈరోజు పిల్లల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. మరి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎస్పెషల్లీ చెప్పాలంటే మనం ఏ రంగం చూస్ చేసుకున్నా, ఎనీ ఫీల్డ్, ఇప్పుడు చదువు అనుకుంటేనే చదువు, స్పోర్ట్స్లో ఉంటే బేసిక్ లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ అదర్వైజ్ ఏదైనా బిజినెస్లు చేయాలనుకున్నా దానికి అంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నీడ్ లేదు. మనం చదువుకోనే జాబ్ చేయాలా అనే ఉద్దేశం నుంచి అందరూ బయటికి రావాలి ఫస్ట్. అది పేరెంట్స్ అయినా కానీ, లైక్ నేను చదువుకునే రోజుల్లో కూడా ఒక్కరోజు స్కూల్కి డుమ్మా కొడితే ఇంట్లో తాట తీసేసేవాళ్ళు. బట్ అలా ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే కాదు, స్పోర్ట్స్లో చూస్ చేసుకోవచ్చు, ఎనీ డిఫరెంట్ ఫీల్డ్లో చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలు చదువుతో పాటు ఏమేమి నేర్చుకోవాలి, అవన్నీ కూడా అట్లీస్ట్ పేరెంట్స్ కూడా కొంత టైం పిల్లలకు కేటాయించి వాళ్ళు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అని పేరెంట్స్ కూడా స్కూల్కి పంపించేస్తున్నాం, పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ అన్న. వండర్ఫుల్. మీరు ఈ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో నాకు ఇంకొంచెం కనెక్ట్ అయింది. ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ యాడ్ చేస్తాను. ఈరోజు మన నెల్లూరులోనే మేబీ పేరు, నేను వాళ్ళని పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి పేరు నేను చెప్పలేను పాడ్కాస్ట్లో, ఒక క్లయింట్, అంటే మనకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, అందులో ఒక పేరెంట్ ఆ పిల్లవాడి వయసు 9 ఏళ్ళు, ఆ పిల్లవాడిని ఎంత అద్భుతంగా మారుస్తున్నారు, ఎంత అద్భుతంగా ఒక శిల్పాన్ని ఎంత అద్భుతంగా చెక్కుతారో. నిజంగా వాళ్ళ అమ్మా నాన్న ఆ పిల్లవాడిని చెక్కే విధానం చూస్తే రియల్ ఇంప్రెస్డ్. ఎందుకు అంటే ఆ పిల్లవాడిని ఈరోజు 9 ఇయర్స్కి బ్యాడ్మింటన్ ఏరియాలో, ఆ షటిల్ బ్యాడ్మింటన్ అయితే ఉందో దీంట్లో ఆ అబ్బాయిని స్టేట్కి రేపు ఆడిస్తున్నారు. ఒంగోలులో జరగబోయే నవంబర్ 10th, 11th, 12th జరగబోయే ఒంగోలులో జరగబోయే స్టేట్ టోర్నమెంట్కి ఆడిస్తున్నారు. దీనికంటే ముందు 2 years నుంచి అబ్బాయికి కంప్లీట్గా స్కూల్ లేదు. నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ జాయిన్ చేశారు, సెట్ అవ్వదని చెప్పి స్కూలే లేదు ఇప్పుడు అబ్బాయికి. జస్ట్ రోజుకి ఒక 1.5 hour మాత్రమే హోమ్ స్కూలింగ్, ఎవరు వచ్చి ట్యూషన్ చెప్తారు, 1.5 hour మాత్రమే. మిగతా అబ్బాయి స్కెడ్యూల్ మొత్తం రోజుకి 6 నుంచి 8 గంటలు, 2 hours ఫిట్నెస్కి, మిగతా 6 hours బ్యాడ్మింటన్ కోచింగ్కి. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు అని చెప్పి, అంటే సైకాలజిస్ట్గా మేము మామూలుగా కంప్లీట్ రీసెర్చ్ చేస్తాం, కంప్లీట్ కేస్ స్టడీ తీసుకుంటాం. అలా కేస్ స్టడీ తీసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళ అమ్మా నాన్న తీసుకున్న డెసిషన్ రైట్. ఎందుకు అంటే ఈరోజు జెనెటికల్గా కూడా, అంటే హ్యూమన్, ఈరోజు మనం పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటాం. అలా ఈరోజు అబ్బాయికి వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ తాతను చూసినా సరే వాళ్ళు కంప్లీట్గా స్పోర్ట్స్ ఏరియాలో ఉన్నారు. ఈరోజు వాళ్ళ పేర్లు చెప్తే నెల్లూరులో ఆ ఏజ్ వాళ్ళందరూ స్పోర్ట్స్లో నెంబర్ 1 అంట. అలా జెనెటికల్గా కూడా అబ్బాయి చాలా స్ట్రాంగ్. అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు బై పాడ్కాస్ట్ ద్వారా చెప్తున్నాను, మన నెల్లూరు నుంచి, మన ఆంధ్ర నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాబోయే, గట్టిగా కొడితే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక 7-8 ఏళ్లలో ఒక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడతాను. అబ్బాయి టార్గెట్ కూడా అంత చిన్న వయసు. మామూలుగా ఆ వయసు పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్ కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది అన్న. ఎగ్జాక్ట్లీ. లైక్ ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ ఏదైతే భాష మాట్లాడుతుంటారో అదే విధంగా పిల్లలు మాట్లాడతారు, అలానే తయారవుతారు. ఈరోజు మీరు చెప్పినట్టు వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ కావచ్చు, డిఫరెంట్ థింగ్స్ కావచ్చు, ఈరోజు అబ్బాయిని చాలా కాన్ఫిడెంట్గా అబ్బాయిని తీర్చిదిద్దింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అమ్మా నాన్న ఇంట్లో పిల్లలతో కొంత టైంని స్పెండ్ చేయాలి. నిజంగా స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది, నిజంగా వాళ్ళని ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. అంటే ఈరోజు ఏదో అగైనెస్ట్గా మనం చదువు గురించి మాట్లాడడం లేదు, కానీ లైఫ్లో చదువు ఒకటే కాదు, చదువుతో పాటు
స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ఈరోజు ఎంత చదువుకున్నా సరే వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోతే వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా జీరోనే, నాకు తెలిసినంత వరకు మాత్రం, నా ఎక్స్పీరియన్స్లో. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఒక పట్ట అయితే, స్కిల్ అనేది ఇంకో పట్ట అయితే, రెండు పట్టాలు సరిగ్గా ఉంటేనే ట్రైన్ అద్భుతంగా వెళ్తుంది. అంటే ఎడ్యుకేషన్ మేబీ కొన్ని దగ్గర, అండ్ మీరు చెప్పినట్టు మినిమం ఎడ్యుకేషన్, ఒక లాంగ్వేజ్ మాట్లాడడం రావడం, చదవడం రావడం, ఓకే, ఎదుటి వాళ్ళతో రైట్గా కమ్యూనికేట్ చేయడం రావడం, ఇలాంటివి మినిమం బేసిక్ వచ్చి ఒక మంచి స్కిల్లో నెంబర్ 1గా ఉంటే ఈజ్ ద నెంబర్ 1, రైట్? అంటే ఈరోజు మీరు ఆబ్వియస్గా స్పోర్ట్స్లో ఎవరిని తీసుకున్నా, పివి సింధుని కావచ్చు, ధోనిని కావచ్చు, కోహ్లీని కావచ్చు, ఇలా ఎంతమందిని తీసుకున్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది. అవును. అంటే ఇట్ మీన్ దట్ అదేదో జస్ట్ టెంపరీగా ఒక డిగ్రీ పరంగా మాత్రమే. ఇప్పుడు పివి సింధు కూడా రోజు చెప్పింది, నేను కంప్లీట్గా దీని మీద ఒక డిగ్రీ పరంగా మాత్రమే చదివాను అని చెప్పింది. ఈరోజు తనకి జాయింట్ కలెక్టర్ ఇచ్చారు కదా. అవునన్నా, రైట్? సో అలా నేను ఆబ్వియస్లీ చెప్తున్నాను, నా పిల్లలకు కూడా, అంటే పెళ్ళయ్యి నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఎంతవరకు ఎడ్యుకేషన్ అవసరం అయితే అంతవరకే ఇప్పిస్తాను. వాళ్ళు స్పోర్ట్స్లోకి వస్తానంటే ఓకే, అడ్వెంచర్లోకి వస్తానంటే ఓకే, వాళ్ళ అసలు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఫస్ట్ అంటే ఎవరో ఇంట్రెస్ట్ ఉండరన్న, మనం ఇంట్రెస్ట్ కలిగించాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఈ పాయింట్ అన్నారు కాబట్టి రేపు రోజు మీకు పిల్లలు పుడితే మీరు మళ్ళీ అలాంటి ట్రైన్ చేస్తారని, యాజ్ అ సైకాలజిస్ట్గా ఆల్రెడీ నా కొడుక్కి 8.5, 9 బాబు వీడియోస్ చూస్తుంటానన్న. ఎందుకంటే అలా మీరు స్టేటస్ పెట్టినప్పుడు, మీ నాన్నగారు పెట్టినప్పుడు కంపల్సరీ ఏదన్నా ఫ్రీ టైంలో వీడియోస్ ఓపెన్ చేసి చూస్తుంటారు, నేను చూస్తుంటానన్న. అందుకని చాలా అంటే నాకు అనిపిస్తుంటది అనమాట, ఓకే ఇప్పుడు యాక్చువల్లీ మీరు సొసైటీలో కాలేజెస్ తిరిగి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నప్పుడు అసలు మీ బాబుది కూడా చూడాలి కదా. సో నాకే అనిపిస్తుంది అనమాట, అరే నిజంగానే చాలా టాలెంటెడ్ ఈ బాబు. ఆరుష్ అని పేరు కూడా నాకు తెలుసు, సింగంశెట్టి ఆరుష్, ఎస్ నాకు గుర్తుందన్న బాబు పేరు. సో అదైతే 100% చాలా చాలా కరెక్ట్ అన్న. అందుకని వాటికి కూడా మేము అన్ని యాంగిల్స్లో ఈ రోజు ఈవినింగ్ పూట ట్యూషన్ కూడా మానిపించేసాం. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు అదే చదివేది, మళ్ళీ సాయంత్రం కూడా ఒక యాక్టివిటీ లేకపోతే ఎలా, దానికోసంగా అయిపోతుంది. అండ్ నేను వాడికి రీసెంట్గా నేను కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాను టైం ఉన్నప్పుడల్లా. నైట్ అయితే ఇద్దరం కొట్టుకుందే ఆడుకుందే పడుకోం. ఎస్ అన్న, మన పర్సనల్ లైఫ్లో అంటే ఇంకోటి కూడా అన్న, యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా కూడా పక్కన పెట్టేసిన పర్సనల్లీ కూడా ఒకరు ఉండాలి మాట్లాడుకోవటానికి. ఎగ్జాక్ట్. అది వయసులో చిన్న అయినా పెద్ద అయినా. రీసెంట్గా అయితే నేను నా రీసెంట్ జర్నీ అప్పటి నుంచి అయితే కూడా నాకు ఒక ఫ్రెండ్ లాగానే ఫీల్ అవుతాను. అశోక్ అన్నని పరిచయం అయ్యారు, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్తారు అనమాట. నేను ఎక్కడైనా ఎవరైతే ఇది మంచి అని చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే తెలుసుకుంటాను అనమాట. వన్స్ నేను ఎవరెస్ట్ ఎక్కువ వచ్చిన తర్వాత నాకు ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఓకే అన్నీ సూర్యాకి తెలుసు కదా, సూర్యాకి తెలియని ఏంటి అనేసి. బట్ ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు ఉండాలన్నమాట, మనం గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తుండాలి. మనకు మనమే గైడ్ అయినా కానీ బట్ మనకు బ్యాకప్ ఒకరు ఉండి చెప్తూ ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా యూత్ ఈ రోజుల్లో ఫాలో అవ్వాల్సింది ఈ పాయింట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు రైట్ వేలో పిల్లలతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని చదువుతో పాటు ఇంకొకటి కూడా ఏం తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఇందాక నేను చెప్తుంది బ్రేక్ అయింది. నేను మొన్న నా కొడుకుతో డిస్కషన్లో మాట్లాడుతుంటే వాడిని, నాన్న ఎగ్జామ్ వస్తుంది కదా, మా ఫ్రెండ్ ఇలా చూసి రాద్దామన్నాడు ఇలా అని చెప్పి డిస్కషన్ వచ్చింది. అప్పుడు నేను వాడికి ఒకే ఒక మాట చెప్పాను, అరే నాన్న నువ్వు ఫెయిల్ అయినా ప్రాబ్లంలే, నీకు వచ్చిందే రైట్. అలానే ఇప్పుడు అంతా చదివి ఎందుకు తెలుసా, 10th క్లాస్లో ఒక సర్టిఫికేట్ కోసం, ఆ సర్టిఫికేట్ ఏం తెలుసా, ఇంటర్లో ఒక సర్టిఫికేట్ కోసం, ఇంటర్లో సర్టిఫికేట్ ఏం తెలుసా, డిగ్రీలో ఒక సర్టిఫికేట్ కోసం. అందుకని నువ్వేం చేస్తుంటే 10thలో ఏదో 300 చిల్లర ఏదో ఉంటుంది, 3rd క్లాస్ ఏదో, దాని వరకు పాస్ అవునా చాలు. కానీ నీ టార్గెట్ నా టార్గెట్ ఏంటంటే నువ్వు 10th క్లాస్కి వచ్చేటప్పటికి 5 లాంగ్వేజెస్ చదవాలి, మాట్లాడాలి, రాయాలి, చాలు. ఎందుకంటే ఈరోజు యాజ్ సైకాలజిస్ట్గా నేను డిఫరెంట్ ఏరియాస్కి తిరుగుతూ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా తిరుగుతూ ఈరోజు నిజంగా అంటే అందరూ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజ్లో తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, నీకు ఈ గ్రూప్స్లో వీటిల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవి ఇంపార్టెంట్ అంటున్నారు. ఓకే అవి ఇంపార్టెంట్, కాసేపు పక్కన పెడితే నిజంగా వాటికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇవి. ఎందుకంటే ఇవి వస్తే, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తే లైఫ్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా. చెప్పాను కదన్న, ఫస్ట్ బయటకు వెళ్ళినప్పుడు తెలుగు తప్ప ఏ భాష రాలేదు అంటే వాళ్ళు కమ్యూనికేట్ అవ్వటానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అదే ఇవన్నీ నేర్చుకుంటే ఉండదు కదా. సో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈరోజు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాలి. గ్రేట్. మౌంట్ ఎవరెస్ట్ కంటే మౌంట్ కైలాష్ హైట్ తక్కువ. అన్న
రైట్. మరి మౌంట్ ఎవరెస్ట్ చాలా మంది ఎక్కారు విన్నామునే, కానీ మౌంట్ కైలాష్ మాత్రం ఎవరు ఎక్కలేదు, ఎక్కడానికి కూడా సాహసించలేదు. దాని వెనక ఏదో చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అవునన్నా. మరి దాని గురించి కొంచెం నేను explain. మౌంట్ కైలాష్ గురించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఉన్నప్పుడు విన్నది ఏంటంటే అన్న, యాక్చువల్లీ అయితే ఇప్పుడు పర్మిషన్స్ లేవు, మౌంట్ కైలాష్ని క్లైమ్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఓకే. అది పవిత్రంగా భావించి పరమేశ్వరుడు అవును. కైలాష్ మీద ఉంటాడని మనకు పర్మిషన్స్ ఇవ్వడం ఇవ్వట్లేదు. లేదు. ఓకే. బట్ దాని ముందు రెనాల్డ్ మెస్నర్ అని కొంచెం మంచి పాపులర్ అయిన మౌంటైనర్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు ఇద్దరికి. ఓకే. వాళ్ళు కూడా క్లైమ్ చేయడానికి ట్రై చేయలేదు. ఆ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. అది నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో ఉన్నప్పుడు మా కోచ్ తో పక్కన వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఓకే. సో నిజంగానే పైన దైవం ఉంది, ఓకే. ఎవరు ఎక్కలేరు, ఓకే. వైబ్రేషన్స్ అంటే ట్రై చేసిన వాళ్ళు కూడా చనిపోయి ఉన్నారు. సో అందువల్ల చాలా మంది పవిత్రంగా భావించి మౌంట్ కైలాష్ జోలికి అయితే ఎవరు పోరు. ఓకే. పోవాలనుకున్న పర్మిషన్స్ లేవు. సో ఎస్పెషల్లీ అందరు కూడా ఏదో వైబ్రేషన్స్ వస్తుంటాయి ఆ చుట్టుపక్కల నుంచి అని కూడా బేస్ క్యాంప్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు. సౌండ్స్ అన్నారు అంటే ఏం సౌండ్స్ అవి, ఎటువంటి వైబ్రేషన్ అనేలాగా సౌండ్స్ వైబ్రేషన్స్ vibration వస్తుంటాయని చెప్పారు వాళ్ళు అక్కడ. ఎస్ అన్న. రైట్. సరే, ఇప్పుడు ఎట్లో మీరు చెప్పినట్టు ఈ స్పిరిచువల్ గురించి, అండ్ మీలో కూడా అంటే మీ మీ ఏజ్ ఎంత చెప్పచ్చా? నాకేం ప్రాబ్లం లేదు, 28, 29 వస్తుంది. మరి ఇంత చిన్న వయసులోనే నేను చాలా దగ్గరలో విన్నాను. లాస్ట్ టైం నేను మన జొన్నవాడ వచ్చినప్పుడు కూడా చూశాను. స్పిరిచువల్లో కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అండ్ అలానే మీరు దీనికి ఫండ్స్ కూడా ఎక్కువ బాగానే ఇచ్చారు. అది కూడా ల్యాక్స్లోనే అని కూడా నేను చెప్పచ్చు. మీరు అంతంత ఫండ్స్ కూడా స్పిరిచువల్గా కూడా ఇచ్చి ఇవన్నీ చేశారు. మరి మీ ఈ ఏరియా ఆఫ్ స్పిరిచువల్ ఏరియా ఎలా ఉంది, అండ్ అలానే ఈ ఫండ్స్ ఏంటి? ఫండ్స్ అన్న నేను యాక్చువల్లీ కష్టపడి సంపాదించుకున్న దాంట్లో దైవ కార్యక్రమాలకి అంటే నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అంటే నాకున్న దాంట్లో నా ఏజ్కి తగ్గట్టు నేను మీరు చెప్పింది అమ్మవారు సన్నిధిలో కూడా జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారు నా ఫేవరెట్ గాడెస్. నేను ప్రతిసారి బిలీవ్ చేస్తాను. నేను వెళ్ళే ముందు కూడా అక్కడ ప్రత్యేక పూజలు చేసుకొని వెళ్తాను అనమాట. నాకు చాలా చాలా సెంటిమెంట్. ఇన్ కేస్ ఇప్పటికీ నేను మన చుట్టుపక్కల ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా ఫ్రైడే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాల్సింది నేను. సో అలా భావించి నాకు వచ్చే దాంట్లో ఆ అమ్మవారికనే కాదు, ఈ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి సంబంధించి ఏదన్నా దైవ కార్యక్రమాల కంటే కూడా నేను ఖచ్చితంగా చేస్తుంటానన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీలో ఆ స్పిరిచువల్ ఏరియా అండ్ అంతే కదా. ఎందుకంటే ఆ మూమెంట్స్ లో కూడా మీరు ఆక్సిజన్ మాస్క్ పోయి మళ్ళీ ఇంకొకటి రెగ్యులర్ పాడైపోయి, ఆ రెగ్యులేటర్ పాడైపోతే ఎవరో వచ్చి మీకు ఆ రెగ్యులేటర్ హెల్ప్ చేయడం, అంతే కదా. ఖచ్చితంగా నేను కంపల్సరీ చేస్తాను. నేను అనుకుంటా ఉంటాను అనమాట మైండ్లో ప్రే చేసుకునేటప్పుడు కూడా. బట్ 100% దైవాన్ని నమ్ముతాను. వండర్ఫుల్. అండ్ ఇక్కడ ఫైనల్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చూడకూడని పాపాలన్నీ చూస్తున్నాను. అంటే ఇట్ మీన్ దట్ మా దగ్గర కౌన్సిలింగ్స్కి వచ్చిన వాళ్ళు పరిస్థితి అంటే మేజర్గా టీనేజ్ పిల్లల గురించి మాట్లాడితే తల్లిదండ్రుల కడుపు కోత ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సరిపోని జీతంతో కష్టపడి వీళ్ళని మంచి మంచి కాలేజీలో చేర్పించి అన్నీ చేసిన తర్వాత ఇంటర్ ఆ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఈ స్టూడెంట్స్లో ఎక్కువ ఈ మధ్య చూస్తుంది డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిపోవడం. ఎస్ అన్న, నేను చెప్తున్నాను స్టూడెంట్స్కి ఇచ్చే యూత్కి ఇచ్చే మెసేజ్ ఈరోజు ఏంటంటే, తమాషాకు కూడా చెడ్డవాడి జోలికి పోవద్దు. ఇప్పుడు చాలా వాళ్ళే తమాషాకి ఒక్కరోజు ఏం కాదురా, ఒకసారిలే, ఒక్క రోజులే, ఇలాంటి వాటికి చెడ్డవాటి జోలికి తమాషాకి కూడా ఎవ్వరూ వెళ్ళకండి. ఆ తమాషాకి వెళ్ళటం వల్ల ఇంత దాకా దారితీస్తుంది అని అయితే యూత్కి చెప్తున్నాను అన్న. సో నేను తమాషాకి కూడా చెడ్డవాడి జోలికి వెళ్ళకండి అని, అలా వెళ్తే అదే నాశనం చేసేస్తుంది జీవితాన్ని. ఆ తమాషా సీరియస్ అయ్యి మన నాశనాన్ని జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అండ్ అలానే ఈ పాయింట్ లో కూడా యాక్చువల్లీ ఇందాక నేను అడుగుదాం అనుకున్నాను డిస్కషన్ లో, మనం ఏదో ఒక ఇంటర్వ్యూ లాగా కాదు, జస్ట్ పాడ్కాస్ట్ అలా మాట్లాడుకుంటాం.
ఈ రోజుల్లో మామూలుగా మనందరికీ కూడా చాలా మందికి మాక్సిమం ఒక వీక్నెస్ ఏదైనా ఉందంటే అది ఒక ఫుడ్ వీక్నెస్ ఉంటుంది, రైట్? డిఫరెంట్ టేస్ట్లు చూడాలి, కొత్త కొత్త ఫుడ్ తినాలి, మంచిగా తినాలి. మరి మీరు ఇలా ఫిట్నెస్ గా ఉండి మౌంటైన్స్ ఎక్కాలి ఇవన్నీ అన్నప్పుడు మీకంటూ ఒక మంచి డైట్ ప్లాన్ ఉంటుంది, అదే ఫాలో అవ్వాలి. లేదు ఇంక మీ ఇష్ట ప్రకారం ఏదంటే అది చేస్తే వర్కౌట్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం చేస్తారు? నేను యాక్చువల్లీ మౌంటైన్స్ క్లైమ్ చేసేటప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాను. యాక్చువల్లీ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్లో ఏదన్నా ఇడ్లీ దోశ అయితే లైట్గా తినేసి ఎగ్స్ జావా ఇవి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఏంటంటే నేను రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో కంపల్సరీ నాన్ వెజ్ హై క్వాంటిటీలో తినాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టు వెయిట్ ఎంత గెయిన్ అయ్యాను, ఈ మౌంటైన్ క్లైమ్ చేసేటప్పటికి వెయిట్ పెరగాల్సి ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ మౌంటైన్స్లో తగ్గిపోతాను కాబట్టి సో కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అట్లాంటివన్నీ కూడా ప్రాపర్ డైట్ అంతా కూడా న్యూట్రిషన్ ప్లాన్ చేస్తారు మనకు. వాళ్ళు చెప్పిన విధంగానే తీసుకొని చేయాల్సి ఉంటుంది, తినాల్సి ఉంటుంది అన్న. అదర్వైజ్ వాళ్ళు చెప్పినట్టు వినకుండా మన సొంత డెసిషన్ తీసుకొని ఉంటే మాత్రం రిజల్ట్ బయటికి రాదు. అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, మరి సూర్యప్రకాష్ వాట్ ఈస్ ద నెక్స్ట్ గోల్, వాట్ ఈస్ ద ఫ్యూచర్? నాకు ఎస్పెషల్లీ చెప్పాలంటే నేను ఏదైతే నా కోచెస్ దగ్గర నేను నేర్చుకున్నాను ఈ అడ్వెంచర్ని, అది నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలన్న. సో నేను 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేస్తూ వాటిలో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి మైపాడు బీచ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి, కొత్తకోడూరు బీచ్లో చేయడానికి, మన నెల్లూరు స్వర్ణాల చెరువులో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయటం, వాటితో పాటు నరసింహకొండలో రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఇవన్నీ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చి ఏపీ టూరిజంతో అగ్రిమెంట్స్ అయ్యాయి అన్న. సో నా పేరు మీద అగ్రిమెంట్స్ అయ్యాయి. ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ని డెవలప్ చేద్దామని చూస్తున్నాను అన్న. సో నరసింహకొండలో అయితే ఆబ్వియస్లీ అది దట్స్ నాట్ మై డ్రీమ్, మళ్ళీ మస్తాన్ బాబు అన్న డ్రీమ్. అది అడ్వెంచర్ అకాడమీ స్టార్ట్ చేయాలి, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ పిల్లలతో చేపియాలి వాళ్ళని. అంటే యాక్చువల్లీ ఎవరెస్ట్ ఎక్కడం కోసమే ట్రైన్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పబ్జి ఫోన్లో ఆడుకుంటూ ముళ్ళ చెట్టుని చూసినా కానీ ముందుకు పోలేక వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ ట్రెక్కింగ్లో నీకు చాలా అడ్డంకులు వస్తాయి, అన్నీ మనం ఓవర్కమ్ చేసుకొని కొంచెం హైట్లోకి వెళ్ళి రాక్ క్లైంబింగ్ చేస్తూ ఆ హైట్ నుంచి అంతా చూసినా కానీ పిల్లల్లో ఆ మనోధైర్యం నింపేదానికి కూడా ఈ అకాడమీ అని నేను చెప్పగలుగుతున్నాను. సో వీటి మీద చేసి ఇన్ కేస్ ఏదన్నా కొంచెం ముందుకు వెళ్ళాకున్నా అన్న రోజుల్లో జాబ్ గురించి ఆలోచించేలాగా ప్లాన్ చేస్తున్నాను అన్న. వెరీ గుడ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ క్లైమ్ చేయబోతున్నారు. అండ్ అలానే కమింగ్ టు ద ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ అకాడమీ ఏదైతే మన ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది కావచ్చు, అండ్ దాంతోపాటు మీరు ఫ్యూచరిస్టిక్గా మీరు ఆలోచిస్తూ నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా చాలా అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. ఆ కోటాలో కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ షూర్ అన్న, తప్పకుండా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ టైం. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి 360 టాక్స్కి, ఎస్పెషల్లీ అభిషేక్ అన్నకి ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.